ఖరీఫ్ వరిని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 కోటి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ కాలంలో సాగు చేసే వరిని ఆంధ్రప్రదేశ్లో సార్వా పంటగా, తెలంగాణలో వానాకాలపు పంటగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం వరి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉండగా పొడతెగులు, అగ్గి తెగుళ్లు ఆశించి నష్టపరుస్తున్నాయి. అగ్గి తెగులు తొలి దశలో ఆకుమచ్చ తెగులు రూపంలో ఆశించి కంకి వేశాక మెడవిరుపు రూపంలో నష్టం చేస్తుంది. తెగులు ఉధృతమైతే దిగుబడి, గింజ నాణ్యత తగ్గుతుంది. పాము పొడ, అగ్గి తెగుళ్లను ఆదిలోనే అదుపు చేయాలంటూ సమగ్ర చర్యలు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి కిరణ్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్లో అంటే వానాకాలంలో సాగు చేస్తున్న వరి పంటలో ఈ ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే తెగుల యొక్క ఉధృతి అనేది గణనీయంగా ఉంటుంది. సో రైతు సోదరులు ఈ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వరి పంట చిరుపుట్ట దశ నుంచి పూత దశలో ఉంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ మరియు ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తల మేరకు వచ్చిన సమాచారం మేరకు వరిలో ఈ పాముపొడ తెగులు అనేది సమస్యాత్మకంగా ఉంది అనేది గమనించడం జరిగింది. కనుక వరి పంటలో ఆశించే ఈ పాముపొడ తెగులు లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా గట్ల వెంబడి ఉన్న వరి మొక్కల మీద పాముపొడ లాంటి మచ్చలు నీటి పైభాగాన ఉన్న కాండం మీద ఏర్పడి ఈ మచ్చలు అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసిపోయి మొక్క పైకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆ విధంగా గట్ల వెంబడి మొదలైన ఈ యొక్క తెగులు మనకి పొలంలో అంతటా సమానంగా వ్యాప్తి చెంది దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ పాముపొడ తెగులు వచ్చే అవకాశం ఉంది అంటే మనకి గాలిలో అధిక తేమ శాతం ఉండి వర్షాలు కురవటం, గట్ల వెంబడి గడ్డి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడినట్లయితే కూడా ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ఈ పాముపొడ తెగులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ పాముపొడ తెగులు యొక్క లక్షణాలను గట్ల వెంబడి మొక్కలపైన గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. హెక్సాకొనజోల్ అనే మందు 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదా ప్రొపికొనజోల్ అనే మందు 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు, లేదా వాలిడామైసిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పాముపొడ తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. అలాగే మరొక శిలీంద్రనాశనం చూసుకున్నట్లయితే థైఫ్లూజామైడ్ అనే ఒక మందు పాముపొడ తెగులుకి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని 1 ఎకరానికి 150 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే పాముపొడ తెగులు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు ప్లస్ పంట దశ ఇవన్నీ చూసుకొని వరి పంటలో మెడవిరుపు తెగులు వచ్చే అవకాశం ఉంది. దాని యొక్క లక్షణాలు ఏంటని చూసుకున్నట్లయితే ఆకుల మీద నూలుకండె ఆకారపు గోధుమ రంగు మచ్చలు, మధ్య భాగం తెలుపుగా ఉంటుంది. సో ఈ నూలుకండె ఆకారపు మచ్చలు అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి కలిసిపోయి మొక్క అంతా ఎండిపోయినట్టు, ఆకులన్నీ ఎండిపోయినట్టు అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఆకుమచ్చ దశ అని చెప్తాము. అగ్గి తెగులు యొక్క ఆకుమచ్చ దశని అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఆకుమచ్చ దశలో గనక వరిలో అగ్గి తెగులను నివారించకపోతే తర్వాత దశ అయినటువంటి కనుపుల మీద మరియు మెడ భాగంలో ఆశించి రైతుకు దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా మెడవిరుపు దశ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి మన వరి కంకులు ఏర్పడిన తర్వాత గింజలు పాలు పోసుకునే సమయంలో ఈ మెడ భాగంలో ఈ శిలీంధ్రం ఆశించడం వల్ల పోషకాలు సరిగా అందక మెడ విరిగిపోవడంతో పాటు ఒకవేళ తర్వాత దశలో వచ్చినట్లయితే గింజలన్నీ తాలుపోయే అవకాశం ఉంటుందన్నట్టు. ముఖ్యంగా మెడవిరుపు ఆశించినట్లయితే రైతు సోదరులకు దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. కనుక మెడవిరుపు లక్షణాలు అనగా ఆకుమచ్చ దశలో గనక అగ్గి తెగులు లక్షణాలు గమనించిన వెంటనే, లేదా మెడవిరుపు అంటే ముందుగా వేసిన కంకుల్లో, వరి కంకుల్లో గనక ఈ మెడవిరుపు లక్షణాలు ఉన్నాయి, లేదా మనకి అధికంగా వర్షాలు వచ్చి మంచు కురవటం, చలి పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడు మాత్రము రైతు సోదరులు సన్నగింజ రకాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కనుక మెడవిరుపు తెగులు లక్షణాలు తొలి దశలో గుర్తించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా ముఖ్యంగా రైతు సోదరులు నత్రజని ఎరువులను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు నివారణ చర్యల్లో భాగంగా శిలీంద్రనాశనలు పిచికారీ చేయాలి. తొలి దశలో లక్షణాలు గమనించినట్లయితే ఐసోప్రోథియోలిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 320 మిల్లీలీటర్లు, లేదా మనకి కాసుగామైసిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 500 మిల్లీలీటర్లు, లేదా మరొక మిశ్రమ శిలీంద్రనాశిని అయినటువంటి ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని 1 ఎకరానికి 500 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే తెగులు ఉధృతి అధికంగా ఉంది. మనం ఈ మందులు కొట్టినా కూడా మరి ఎలాంటి ప్రయోజనం లేదు, తగ్గలేదని గమనించినట్లయితే మనకి మిశ్రమ శిలీంద్రనాశులు అయినటువంటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే ఒక మందును 1 ఎకరానికి 80 గ్రాములు లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ పికాక్సిస్ట్రోబిన్ అనే ఒక మందును 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. అలాగే మరొక మిశ్రమ శిలీంద్రనాశిని అయినటువంటి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫాన్కనోజోల్ అనే మందును 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ మెడవిరుపు తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే రైతు సోదరులకు ఈ మిశ్రమ శిలీంద్రనాశుల యొక్క ప్రయోజనం ఏంటంటే 2-3 రకాల తెగులుపై పనిచేసే అవకాశం ఉంది కనుక ఈ ఒకవేళ మెడవిరుపు దశలో కనుక గింజ నల్లమచ్చ కానీ గింజ తాలుపోవటం కానీ ఇలాంటి కాటుకు తెగులు కానీ లేదా పొట్టకుళ్ళు తెగులు కానీ ఉన్నట్లయితే కూడా ఈ మిశ్రమ శిలీంద్రనాశుల వల్ల ప్రయోజనం కలుగుతుంది.